ఓకే చూడండి ఫస్ట్ ఇక్కడ దీంట్లో లిక్విడ్ వేసుకోవచ్చు ఓకేనా. లిక్విడ్ వేసేసి బట్టలు వేసుకొని క్లోజ్ చేసుకోవాలి. అదేం లేదు నార్మల్ ఇది ఒకటి వేసేసుకోండి అంతే. ఇది ఓపెన్ చేయాలి మొత్తం తీసేయడానికి బయటకి మొత్తం బయట తింటే తీసేయచ్చు అంతే. లేదు గుంజి బయట గుంజింది చూడు అంతే. ఇది మొత్తం కంప్లీట్. ఇప్పుడు కొద్దిగా వస్తుంది చూడ నీళ్ళ లిక్విడ్ వేసేయాల. సో బట్టలు వేసుకున్న తర్వాత క్లోజ్ చేసుకోండి. లిక్విడ్ వేసేసాం బట్టలు వేసిన తర్వాత. అయిపోయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ పవర్ ఆన్ చేసుకుంటే పవర్ వస్తుందా ఓకేనా. టైమింగ్స్ ఏంది అది చెప్తాను. సో పవర్ ఆన్ చేసిన తర్వాత డైరెక్ట్ స్మార్ట్లో వస్తాయి ప్రతిసారి. స్మార్ట్ అనేది ఆటోమేటిక్గా పక్కన బట్టి వాష్ చేసుకుంటుంది. సో ఇలా పెట్టేసుకొని స్టార్ట్ చేసి అయిపోయింది అంతే. రెగ్యులర్ ఇదైనా వాడుకోవచ్చు, లేకపోతే మిక్స్ ఉంది మిక్స్ అనేది మీరు రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చు ఓకేనా. మిక్స్ రావాలంటే ఈ బటన్ నొక్కాలి. పీ బటన్ నొక్కితే కిందకి వస్తుంది ప్రోగ్రామ్ అంటే మిక్స్ ఓకేనా. మిక్స్ అంటే అన్నీ మిక్స్లో అన్నీ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి కిక్ వాష్ ఉంది. తక్కువ టైంలో వాషింగ్ అయిపోవాలంటే ఇది నొక్కాలి. 30 minutes అయిపోతుంది. ఇది స్టార్ట్ చేయాలి, స్టార్ట్ అవుతుంది ఓకేనా. ఇది తక్కువ టైంలో అనుకుంటే వాష్ చేసుకోవచ్చు. దీంట్లో తక్కువ వస్తుంది వెయిట్. ఇది మిక్స్డ్ ఇక మిక్స్లో మీరు 1 hour 3 minutes అని కలిపి దీంట్లో మీరు శ్రద్ధలు కాదు బట్టలే ఓన్లీ క్లాత్స్ ఇది ఓకేనా. శ్రద్ధలకి హెవీ ఉంది చెప్తాను అని చెప్తాను. డెలికేట్ సిల్క్ శారీస్ ఉంటాయి కదా, సింపుల్ డిజైన్స్ ఉంటాయి, బట్టలకి ఏమైనా ఉంటే దీంట్లో వాష్ చేసుకోవచ్చు. అది ఇంకా పెట్టేసుకొని స్టార్ట్ చేయాలి. నొక్కితే స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఓకేనా. హెవీ జీన్స్ ఉంటాయి కదా దీంట్లో వేసుకోవాలి. జీన్స్ కానీ లేకపోతే ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా దీంట్లో వాష్ చేసుకోవచ్చు కదా. స్వెటర్స్ ఉన్నా దీంట్లోనే ఓకేనా హెవీలో. నెక్స్ట్ ఇది వైట్స్ ఓన్లీ వైట్ అండ్ వైట్ దీంట్లో వాష్ చేసుకోవచ్చు. సపరేట్ మంచి వాష్ కార్డు వస్తుంది. ఇది కాటన్స్ ఓన్లీ ప్యూర్ కాటన్ బట్ట ఉంటాయి కదా, సపరేట్ వాష్ చేసుకుంటే దీంట్లో కాటన్ అవుతుంది. ఏదైనా డ్రెస్సెస్ సరే సో అటువంటివి మీరు కాటన్లో వేసేసుకోవచ్చు. కాటన్ మాత్రం మీరు 7 జతలుగా ఫుల్ వేసేసుకోవచ్చు బట్టలు ఓకేనా. ఇది మళ్ళీ ఆప్షన్ టబ్ క్లీన్ పర్పస్. టబ్ క్లీన్ లోపల టబ్ ఇది టబ్ అన్నట్టు టబ్ క్లీన్ చేయాలంటే ఈ ఆప్షన్ అన్నట్టు. ఈ ఆప్షన్ పెట్టేసుకొని బాస్లో క్లీనింగ్ సంబంధించిన లిక్విడ్ ఉంటుంది. సో అది ఉంది, అది కూడా ఏమంటే ఇచ్చేస్తాను. అది లోపల చల్లేయాలి. లోపల వేసేసుకొని మంచిగా క్లోజ్ చేసి టబ్ క్లీన్ పెట్టి స్టార్ట్ చేసేయాలి. ఇది ఎవ్రీ 1 month కోసం చేసుకోవాలి. ఎవ్రీ మంత్ చేసుకుంటే మంచిగా క్లీన్ చేసి వేస్ట్ వాటర్ నుంచి పైప్ అంతా కష్టం పంపించేస్తుంది. వాటర్లో వచ్చిన ఫ్లోరే వాటర్ ఉంటుంది కదా, ఫ్లోరే వాటర్ కానీ బట్టల డస్ట్ అంతా కూడా క్లీన్ చేసేస్తాను క్లీనింగ్ పౌడర్తో. సో అదంతే సింపుల్. ఆన్ చేసేసి ఇది ఏదో ఒకసారి సెట్ చేసుకొని స్టార్ట్ చేసేయాలి అంతే సింపుల్ ఓకేనా. అంటే ఇక్కడ సోక్ చేసుకోవచ్చు. బట్టలు నానబెట్టి వాష్ అంటే కూడా ఈ బటన్ నొక్కితే సోక్ అవుతుంది. ఆటోమేటిక్గా సోక్ రాదు. కావాలనుకుంటే ఈ సోక్ బటన్ నొక్కాలి, స్టార్ట్ చేయాలి, వాష్ చేసుకుంటారు ఆటోమేటిక్గా అది అట్లా ఓకేనా. ఈ వాటర్ లెవెల్ ఆటోమేటిక్ అయితే తీసుకుంటుంది, మీరు ముట్టాల్సిన అవసరం అయితే లేదు అది ఓకేనా. అంతే మిగతా ఎక్కువ యూజ్ ఏమో.